రికార్డింగ్ ఆన్ చేయండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 4 నుండి 8 వచనాలు మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 4 నుండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో ఘనుడా, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన దైవ లేఖనములో నుండి మా లోపములను మేము దిద్దుకోగలుగునట్లు మాట్లాడండి. మీకు మేము ఎలాగూ మహిమ తేవాలో అలాగున మమ్మను సిద్ధపరచమని, ముందున్న సమయాలు మాకు దీవెనకరంగా మేలుకరంగా చేయండి. మా ప్రభువా, మా ప్రియులు ఎంతో ఆశతో ఆసక్తితో పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్కులు వింటున్నారు. ఇది చలికాలం అయినప్పటికీ కూడా వారు వాటిని చలిని లెక్క చేయకుండా మీతో సహవాసం చేయడం భాగ్యమని ఎంచి మీ వాక్యమును ప్రేమించి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సమస్త విషయాల్లో తోడుగా ఉండండి. మీ కాపుదల దయచేయమని విడువక కృపజూపుతారని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన దైవ లేఖనాలలో మనము చదువుకున్న వాస్తవాలలో 3 వచనాలలో నుండి కొన్ని విషయాలు విన్నాం. 1 నుండి 11 వచనాలలో ప్రభు ఆరోహణ మగుటను గూర్చిన విషయాలు వింటూ, మొదటి వచనములో థియోఫిలాను గూర్చిన విషయాలు మనం విన్నాం కదండి. థియోఫిలాను గూర్చిన విషయాలు మనం విన్నాం. 2వ వచనంలో ప్రభు పరమునకు చేర్చుకొను దినము వరకు ఆయన చేసిన పరిచర్యను గూర్చిన విషయాన్ని విన్నాం. ఆయన చేయుటకును బోధించుటకును అనే మాట. ఇక 3వదిగా ఆయన శ్రమపడిన తరువాత ఆయన మరణ పునరుత్థానములు వాటిని గూర్చిన వివరం కొంత విన్నాం. 40 దినముల వరకు వారికి అగపడుచు ఉన్నారు అంటే ఆయన ప్రత్యక్షతలను గూర్చిన విషయాలు మనం విన్నాం. నిజమే, దైవ ప్రత్యక్షతలను గూర్చిన విషయాలు మనం విన్నప్పుడు 1 మగ్ధలేని మరియకు, 2 ఖాళీ సమాధిని చూచి తిరిగి వచ్చుచున్న ఇతర స్త్రీలకు, 3 పేతురుకు, 4 ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు, 5 10 మంది శిష్యులకు, 6 తన 11 మంది శిష్యులకు, 7 తిబిరియా సముద్ర తీరమున 7 శిష్యులకు, 8 500 మందికి, 9
ప్రభు యొక్క మారు సహోదరుడైన యాకోబునకు 10 గలిలయ కొండన 11 మంది శిష్యులకు 11వది ప్రభు ఆరోహణమగుచున్న సమయములో ఆయన ప్రత్యక్షతలను గూర్చిన విషయాలు మనం విన్నాం. అయితే ప్రియులారా, ఇంకా కంటిన్యూషన్ చేసుకుంటే 12వ ప్రత్యక్షత స్టెఫను హతసాక్షి మరణము పొందుటకు కొద్ది సమయానికి ముందు ఆయన ప్రత్యక్షత చూస్తాం. దమస్కు మార్గములో సౌలుకు 13 ప్రత్యక్షతను మనము విన్నాం. ఇక 14 అరేబియా దేశములో పౌలుకు ప్రత్యక్షత. 15 యెరూషలేము దేవాలయములో పౌలుకు ప్రత్యక్షత. 16 కైసర సరసాలలోనున్న సమయములో పౌలుకు ప్రత్యక్షత. 17 అపోస్తుడైన యోహానుకు ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో ఆయన ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనము దైవ లేఖనాలను మనము అర్థం చేసుకోగలం. నిజంగా ఈలాగున 11 ప్లస్ 6 17 ప్రత్యక్షతలను గూర్చిన విషయాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆయన 40 దినముల వరకు అగపడుచు ఉన్నాడు అనగా ఇంకా ఎన్నిసార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆ విషయాలు లెక్క వేయలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు 4వ వచనములో మనము 4వ వచనాన్ని చదువుకుంటే, ఈ 4వ వచనములో ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆ వాగ్దానం ఎవరు? పరిశుద్ధాత్మే. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయములో ఆయనను గుర్చిన ప్రస్తావన మనము చూడొచ్చు. 49వ వచనం, 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఆ మాట మనము చూస్తున్నాం. ప్రియులార, దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము తేటగా గమనించవచ్చు. జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యం. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడే అని ఉన్నది గనుక ఆ ఆది శిష్యులు వాస్తవముగా శక్తి కొరకు కనిపెట్టుకొని ఉండవలి ఉండెను. ఎందుకంటే అప్పటికి ఆత్మ అనుగ్రహించబడి ఉండలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో చెప్పబడిన సంగతి ఇదే. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో చెప్పబడిన మాట ఏదనుకున్నారు? 7:39లో తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చిన సంగతి. మేము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడకు ముందున్నామా లేక తరువాతనున్నామా అనే ప్రశ్న వేసుకోవాలి. వారైతే ఆ కుమ్మరింపునకు ముందు జీవించిన వారు, చనిపోయి లేచిన క్రీస్తు ఆరోహణుడై తండ్రిని అడిగి వాగ్దానము పొంది ఆత్మను కుమ్మరించే వరకు వారు న్యాయముగానే పట్టణములో నిలిచియుండవలెనో. మరి మనమైతేనో యువతల జీవించు వారము. వారికి ఇవ్వబడిన ఆ మాట మనల్ని ఇప్పుడు అన్వయింపదు. వారు ముందున్నవారు, మనము తర్వాత ఉన్నవారు కదా. వారు ముందున్నవారు, మనము తర్వాత ఉన్నవారు. వారికి ఆపాదించబడింది,
మనకు ఆపాదించబడదు. వారు కనిపెట్టుకొనిరి. ఇప్పుడు మనము కనిపెట్టుకొనవలసిన అవసరము లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఇంకా కనిపెట్టండి కనిపెట్టండి అనే సంఘాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి కనిపెట్టండి అనేవాళ్ళు లేరా అండి? కనుక ముందున్న వారు, తర్వాత వారు, వారికి వీరికి తేడా, వారికి మనకు తేడా చాలా స్పష్టంగా. నేను అందుకే బైబిల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లోనే పరిశుద్ధాత్మ శాస్త్రం, న్యూమటాలజీని గురించిన సంగతులు చాలా వివరంగా చెప్తానండి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్ముని కార్యాలు ఏమిటి, పరిశుద్ధాత్మ ఆత్మను పొందడం ఎలాగు, ఆత్మచేత ముద్రింపబడ్డం ఎలాగు, ఆత్మచేత నింపబడ్డం ఎలాగు, నింపబడిన వారు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వారు ఏం చేస్తారు ఇత్యాది సంగతులు చాలా వివరంగా న్యూమటాలజీ కోసమై బైబిల్ గ్రంథంలో నుండి చాలా వివరంగా చెప్పడం జరుగుద్ది. కాలేజీకి వచ్చిన వాళ్ళకి తెలుసు పరిశుద్ధాత్మను గురించిన వివరాలు. మనసు పెట్టి జాగ్రత్తగా వ్రాసుకున్న వాళ్ళకి ఆ సంగతులు బాగా తెలుసు. సరేనండి. మిగతా వారు రేపు జూన్లో జాయిన్ అవుదురు, కానీ అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. తప్పనిసరిగా అప్పటి వరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ కోసం కాదండి, పరిశుద్ధాత్మ శాస్త్రం కొరకైన సంగతి కోసం. అంతేగాని జూన్లో పొందుతామన్నట్టుగా మళ్ళా ఇదో తప్పుడు బోధ అవుతుంది. కనుక అట్లా కాకుండా జాగ్రత్తగా విషయాలు వివరంగా వినడానికి మనము కనిపెట్టుకొని ఉండాలి. వారు కనిపెట్టుకొనిరి, ఎందుకంటే కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందురని తమతో క్రీస్తు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనములో అన్నట్లు, 5వ వచనంలో ఏమన్నారు? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని అన్నారు కదా. ఇక్కడ ఈ వచనములో అన్నట్టు వారు మేడగదిలో ప్రార్థించుచు 10 దినాలు గడిపారు. మేడగదిలో ప్రార్థించుచు 10 దినాలు గడిపినట్లుగా మనము చూడవచ్చు. 1వ అధ్యాయం 13, 14 వచనాలు. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతె అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదాను వారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని మనం చూస్తాం. వారు ఆ మేడగదిలో ప్రార్థించుచు 10 దినాలు గడిపారు. అంతటా ఎప్పుడు 10 దినములు మేడగదిలో ప్రార్థనలో ఏక మనసుతో గడిపిన పిమ్మట, పిదప అని అర్థం. అంతటా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనములో వ్రాసినట్లు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం, పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అనే మాట చూస్తున్నాం. రావలసిన ఆ పెంతెకొస్తు దినము రాగానే ఏ శక్తి కొరకు నిలిచి కనిపెట్టిరో, ఏ బాప్తిస్మము నిమిత్తము చూపెట్టుకునిరో, అంటే కనిపెట్టుకొనిరో, ఆ ఆత్మ కుమ్మరింపబడుటతో వాగ్దానము చేయబడినది నెరవేరి జరిగిపోయెను. నెరవేరి జరిగిపోయెను. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత జీవించుచున్న మనకు ఇక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండవలసిన అవసరము లేదు. అర్థమైందండి? ఇప్పుడు మనము కనిపెట్టుకొని ఉండవలసిన అవసరం అయితే లేదు. క్రీస్తు దేహమునకు తన తోటలో చోటిచ్చిన అరిమతి యేసేపు దేవుని రాజ్యమునకు ఎదురు చూచువాడు కదా. మార్క్స్ వార్త 15:43లో, 15:43 మార్క్స్ వార్తలో. అలాగే భక్తిపరుడైన ముసలివాడగు సుమియోను
ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకునివాడు. లూకా 2:25. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకునివాడెవరు? అరిమతయి యేసేపు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడెవరు? సుమియోను. ముసలి ప్రవక్తయగు అన్న దినములలో విమోచన కొరకు కనిపెట్టుకొనుచుండిరని లూకాసు వార్త 2:38 తెలుసుకుంటున్నాం. అవును, క్రీస్తు రాకమునుపు వీరందరూ ఎట్లు కనిపెట్టుకొని ఉండదగినది గాని క్రీస్తు రాగానే వారి కోరిక సిద్ధించెను. క్రీస్తు వేంచేసెను గనుక వారు కనిపెట్టుకొని ఉండుట ముగింపునకు వచ్చెను. అలాగే ఈ దినములలో ఎవరైనా విచ్చేసిన ఇక పరిశుద్ధాత్మ కొరకు మేడగదిలో కనిపెట్టితే అంశం ఎలా ఉంటుందండి? బహు వికారంగా ఉంటుంది. అవునా కాదు? ఇప్పుడు వచ్చిన ఆయన కొరకు కనిపెట్టాలా, రానాయన కొరకు కనిపెట్టాలా? మీరు చెప్పండి. రాని వారి కొరకే అని కనిపెట్టాలి. వారి కొరకు కనిపెట్టాలి. మరి వచ్చిన వారి కొరకు కనిపెట్టడం ఏమిటి? ఇక కొంతమంది తెలివిగా వారు ఏం చేస్తారంటే 2వ అధ్యాయం 18వ వచనంలో, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అని చెప్పి, ఆ 17వ వచనం అయితే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవనులు దర్శనములు, వృద్ధులు కలలు కంటారు అని ఈ వచనాలు ఎత్తి చెబుతున్నారు. ఇది యోవేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచనపు నెరవేర్పు ఇక్కడ జరిగితే మళ్ళీ ఇది ఇంకా జరుగుద్ది అని చెప్పేసి అంత్యదినాలు. ఎప్పటి నుండి అంత్యదినాలు? యేసు ప్రభు రాకముందు అంత్యదినాలా, యేసు ప్రభు వచ్చాక అంత్యదినాలా? సభ సైలెంట్. వచ్చాకే అంత్యదినాలా? అసలు యేసు ప్రభు ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరాల క్రితం. యేసు ప్రభు ఎప్పుడు వచ్చారు? అమ్మా, అంకెలు కాదు చెప్పాల్సింది, వచనాలు చెప్పాల. యేసు ప్రభు ఎప్పుడు వచ్చారు? కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చారు. ఎప్పుడు వచ్చారండి? కాలము పరిపూర్ణమైపోయింది. అవునా కాదా? గలతీ 4:4 ప్రకారంగా కాలము పరిపూర్ణమైపోయింది. అంటే కాలము పరిపూర్ణమైపోయిందంటే ఎప్పుడు పరిపూర్ణమైందో అది అప్పుడే అంత్యదినం. అది కదా. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చారు. ఏమండి, తెలుగు అర్థమవుతుందా స్పష్టంగా? ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాం? గ్రేషియస్ పీరియడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. గ్రేషియస్ పీరియడ్ అంటారు, లేక సంఘకాలం అంటారు, లేదా పరిశుద్ధాత్ముని కాలం అంటారు, లేదా కృపాకాలం అని అంటారు. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏదండి? ఇది కృపాకాలం, పరిశుద్ధాత్ముని కాలం, సంఘకాలం అంటారు. అంటే అంత్యకాలం ఎప్పుడు ఆరంభమైంది? ఇదిగో, పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడే అంత్యకాలం. ఏదో ఇప్పుడు అంత్యకాలం అని చెప్పడం, ఆ రోజు నుండి అంత్యకాలమే. అర్థమవుతుందండి? కాలము పరిపూర్ణమైపోయింది. ఆయన అనుకున్న సమయం అయిపోయినాక ఆయన దీర్ఘశాంతము చూపించి మన రక్షణ కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఏమండి, వెరీ క్లియరా? ఇంకేమైనా కన్ఫ్యూజనా?
కాబట్టి యోవేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచనపు నెరవేర్పు ఇప్పుడు జరిగింది. ప్రవచనపు నెరవేర్పు ఇప్పుడు జరిగింది. ఇక జరిగినాక మళ్ళా జరగాలని ఎదురు చూడడం అనేది అది విచారం వికారం అవుద్ది. ఏమంటారు? మాట్లాడడం లేదు మీరు. మనకెందుకులే మాట్లాడడం. ఏమండి, యేసు ప్రభువుకు విరోధంగా మాట్లాడిన పాపానికి క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపానికి క్షమాపణ లేదు. తెలుసా అండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను గురించినటువంటి విషయాలు ఎరిగి మనం మాట్లాడాలి. ఎరగకుండా మాట్లాడేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా, హోలీ స్పిరిట్ కమ్ డౌన్. ఆయన తెలుగు రాదు, ఇంగ్లీష్. హోలీ స్పిరిట్ కమ్ డౌన్, కమ్ డౌన్, కమ్ డౌన్, కమ్ డౌన్. ఇంకా ఏదో వీళ్ళు గట్టిగా అరిచి మరి గట్టిగా అరిచి దోర రో రో రో. అయ్యో, చాలా ఎంత బాధ అంటే, వచ్చిన ఆయన్ని పట్టుకొని మళ్ళీ రా అంటారేంటి వీళ్ళు? దిగిరమ్మంటారేంటండి? తప్పు కదా. అవగాహన ఉందా ఆత్మను గురించి? ఇలాగంటే విమర్శిస్తున్నాడు ఈయన అంటారు. నాకు అంత అవసరమా అండి? ఎవరితోనో విమర్శించాడు ఈయన అనిపించుకోవడం నాకు అవసరమా? కానీ వాస్తవాన్ని మనం వాస్తవంగా గుర్తిస్తే మంచిదండి. ఎందుకంటే లేఖనాల వెలుగులో మన జీవితాన్ని ఎప్పటికీ ప్రభువుకు మహిమకరంగా మనం నడవాలి. ఆయన ఎల్లప్పుడూ ఉండడానికే వచ్చినప్పుడు మళ్ళీ రమ్మండం ఏంటండి? విశ్వాసం ఉంచిన వారు ఆత్మను పొందుతారు, ఆత్మచేత ముద్రించబడతారు. ఆయన లోపలికి వచ్చినప్పుడు పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపచేస్తారు. ఎప్పుడైతే పాపాన్ని గురించి, తీర్పును గురించి ఒప్పుకున్నామో అప్పుడే ఆత్మను పొందిన వారం అవుతాం. ఆ రోజు నుండి ఆత్మ స్వాధీనంలో ఉంటాం. అప్పుడు ఆత్మ మనల్ని విమోచించాడు, ఆత్మచేత ముద్రించబడిన వారం అవుతాం. ఇక అప్పటి నుండి ఆత్మను ఆర్పకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేనండి. ఎప్పటి వరకు ముద్రిస్తాడు? ఎఫెసీ పత్రిక 4:30 ప్రకారంగా విమోచన దినము వరకు అన్నాడు కదా. విమోచన దినము వరకు ఆయన మనలను ముద్రించాడు. కాబట్టి చాలా విషయాలు చాలా జాగ్రత్తగా సంగతులను గ్రహించాలి. సరే, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో మనము చూడవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తననగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. ఏమండి? ఇది వాగ్దానం, పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానం. అవునండి, అవును. చూడండి, 15వ అధ్యాయం 26వ వచనం. అంటే లేఖనాలను బాగా మనము చదువుకోగలిగితే సంగతి బహుస్పష్టంగా అర్థమవుతుందండి. లేఖనాలను మనము చదవలేనప్పుడు ఎవరో ఏదో చెప్పేటట్టు మనం కూడా అలాగే ఏదో అంటారు ఒక సామెత, గుడ్డెద్దు చేలోబడినట్టు వెళ్ళిపోవడం. అట్లా వెళ్ళొద్దు ప్లీజ్. మీకు ఏదైనా అర్థం కాకపోతే లేఖనాలను చదవండి, వాక్యం ఎరిగిన వారితో మాట్లాడండి. వారు చెప్పే విషయాలు మీకు మళ్ళీ వాడు చెప్పింది కూడా కరెక్ట్ అని అనుకోకండి. వాళ్ళు ఎక్కడెక్కడ చెప్తున్నారో వాటి సారాంశం ఏమిటో, వాటి సందర్భం ఏంటో, సంగతి ఏంటో వచనాల్లో మళ్ళీ ఎక్కడున్నాయో మీరు చదవండి. ప్రతిదీ కూలంకుషంగా విషయాన్ని వివరంగా అర్థం చేసుకోవాలండి. అవసరమైతే మీ సొంత పనులను కానీ, ఇక
మీ మొబైల్ ఫోన్కి ఇచ్చే సమయం కానీ పక్కన పెట్టి లేఖనాలకు ఇవ్వండి సమయం. అప్పుడు సంగతి మనకు బాగా అర్థమవుద్ది. ఏమంటారు? అలా చేస్తే మీరు చాలా ప్రయోజనాన్ని పొందుతారండి. ఎందుకంటే లేఖనమే మన జీవితాన్ని ఏమైనా చేయగలిగింది. లేఖనమే బ్రతికించేది, బాధలో నెమ్మది ఇచ్చేది దేవుని వాక్యం. కనుక ఆ విధంగా సిద్ధపడి 15:26లో ఏమన్నాడండి? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అన్నాడు. ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు. ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన వచ్చిన సందర్భాన్ని మనము గుర్తిస్తాం. అలాగే 16వ అధ్యాయం 7 నుండి 14వ వచనం వరకు మీరు చదవండి. 16వ అధ్యాయంలో ప్రియులారా 7వ వచనం నుండి మనము చదివితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఇక్కడ ఎన్ని మాటలు? పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొనజేస్తాడు అన్నాడు. నీతిని గూర్చి ఒప్పుకొనజేస్తాడు. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు గలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఇక్కడ తండ్రి ఇచ్చినవి కుమారుడు చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు కుమారుడు వెళ్ళి ఆదరణకర్తను పంపించగా ఆయన కుమారుని గురించి సాక్ష్యమిస్తారు. ప్రియులారా, ఆయన సాక్ష్యమిస్తారు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న మనము ఈ ముగ్గురిని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది అర్థమైందండి? సరే, కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక 5వ వచనంలో ఏమని వ్రాయబడింది? 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి బాప్తిస్మమిచ్చు యోహాను ముందే చెప్పాడు. ఎక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మార్కు సువార్త 1:8, లూకా సువార్త 3:16, యోహాను సువార్త 1:33లో వ్రాయబడి ఉంది. మత్తయి 3:11, మార్కు 1:8, లూకా 3:16, యోహాన్ 1:33. ఆత్మలో బాప్తిస్మము పొందే సమయం సమీపించినది గనుక ప్రభు కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుతారు అని చెప్పాడు. అది 2వ అధ్యాయములో నెరవేరెను. ఆ బాప్తిస్మమును గురించి అక్కడ చూపబడెను. అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఎప్పుడు జరిగింది? ఆదిలోనే మనకున్న ముందున్న వారు అనుభవించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మనకు లేదు గాని పరిశుద్ధాత్మను మనము పొందుతాం.
పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు మనకిచ్చాడు. ఏమండి, అర్థమైందా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము వారు పొందారు. ఇక్కడ మనకేం చెప్పారు? ఎప్పుడైతే మారు మనసు పొందుతారో రెండవ అధ్యాయంలో 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పాను. చూశారా? కనుక దైవలేఖనములు ఎప్పుడైతే మారు మనసు పొందారో, పాపక్షమాపణ పొందారో, ఆ పొందిన వారు బాప్తిస్మము పొందారో, దాని భావం అది. అంతేగాని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం కాదు. బాప్తిస్మం పొందితే పాపక్షమాపణ కలగటం, అది అలా చెబితే తప్పు అవుతుంది వచనం. అర్థమైందండి? పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం అని వ్రాయబడిన మాటకు మీనింగ్ ఏంటంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది అట్టివారు బాప్తిస్మము పొందితే వారు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని భావం. అర్థమైందండి? బాప్తిస్మం అనేది ఏమండి, రక్షణ పొందిన వారికి ఇవ్వాలా? రక్షణ పొందని వారికి ఇవ్వాలా? రక్షణ పొందిన వరకే. ఇంత సత్యం అర్థమైంది కదా. మరి రక్షణ పొందిన వారంటే ఎవరు? దేవుడు నమ్ముకున్నాడు. ఈ బైబిల్ భాష చెప్పండి కొంచెం. విశ్వసించిన వారు, పాపక్షమాపణ పొందిన వారు కదా. అవును. మరి రక్షించబడిన వారికి బాప్తిస్మం ఇవ్వాలి. మరి బాప్తిస్మం ఇస్తే పాపం పోతుందని ఏంటి? అంటే బాప్తిస్మం పొందిన తర్వాత రక్షణ పొందడమా? మరి కొందరు అయితే బాప్తిస్మమే రక్షణగా చెప్పే వాళ్ళు ఉన్నారు. తప్పు కదా. తప్పు. బైబిల్గా అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం స్టడీ చేయడం చాలా మంచిదండి. దేవునికి మహిమ ఆపాదించడం మంచిది. కాబట్టి ప్రభు పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ వాస్తవిక సత్యాలను బహు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే అసలు ఆది సంఘము యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ రోజు జరిగిన సేవ ఎంత యోగ్యముగా ప్రభువుకు మహిమకరంగా జరిగిందో, ఈరోజు జరుగుతున్న సేవ ప్రభు ఎంతవరకు అంగీకరిస్తాడో అనేది మనం ఆలోచన చేసుకుని వెళ్ళడం మనకెంతైనా మంచిది. వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఆ వాగ్దానము నెరవేర్చబడింది కదా. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, యోవేలు గ్రంథములో చెప్పబడింది కదా. ఇక్కడ నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న వాస్తవాన్ని మనము గమనిద్దాం. ఇక ఆరో వచనాన్ని మనము చదవాలి. యేసు ప్రభు 40 రోజుల పాటు దేవుని రాజ్యాన్ని గూర్చి వారికి నేర్పుతూ వచ్చాడు. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఇది కొంచెం టేక్ టైం అండి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరి ఇప్పుడు చెప్పుకుందామా? సమయం అయింది. మనము తర్వాత పాఠంలో, ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీరు కూడా. విషయాలు, మనకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు చక్కని యాంగ్జైటీ ఫీల్ అవుతాం, చక్కగా ఆసక్తి ఎక్కువ అవుతుంది. అవునా కదా? చాలా చక్కని విషయాలు దేవలేఖనంలో నుండి
మనం వచనం వెంబడి వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చెప్పినప్పుడు మనం నేర్చుకుంటున్నాం. వారు ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టిన సమయమును చూస్తాం కదా. అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచారు కదా. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టారు. అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు, పరిశుద్ధాత్ముడు ఆయన దిగి వచ్చారు, కుమ్మరించబడ్డారు. అట్లా చెప్పుకుందాం, కుమ్మరించబడ్డారు. ఇప్పుడు అలాగే క్రీస్తు వస్తే ఏం జరుగుద్ది అనేది వారికి అర్థమైంది, అందుకే కనిపెట్టారు. క్రీస్తు ప్రభు వచ్చారని వారు ముందు, అంటే కనిపెట్టుకొనుట అనే విషయం కొరకు మనం చెప్పుకుంటే క్రీస్తు కొరకు కనిపెట్టారు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఇప్పుడు మనం కనిపెట్టవలసింది ఏంటంటే రెండవ రాకడ కొరకు కనిపెట్టాలి. అదే కదండి, మనం ప్రభు నమ్మిన వాళ్ళందరూ ప్రభు వస్తారు, నన్ను తీసుకొని వెళ్ళిపోతారు. ఇదే కదా మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, శుభ నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, ఎదురు చూచుట, కనిపెట్టుట, ఇలాంటి పదాలు పర్యాయ పదాలు. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో ప్రభునందు ప్రియులారా ఖచ్చితంగా రక్షించబడి, అనగా మారు మనసు పాప క్షమాపణ పొంది, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను వరమును పొంది, ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలని ప్రభు పేరట ఈ వరుస గమనించండి. పాప క్షమాపణ అంటే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, ప్రభు అయిన అనగా యేసు అనగా రక్షణ పొంది, తర్వాత బాప్తిస్మము పొంది, తర్వాత పరిశుద్ధాత్మను వరమును పొంది, ఆయన ఇచ్చిన వరాన్ని బట్టి శక్తిని పొంది, ఆ శక్తి ద్వారా ఆయనకు సాక్షులంగా ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ. ఏమంటారు? వారు బూదిగంతముల వరకు సాక్షులయ్యారు కదా 8వ వచనంలో. వారు పరిశుద్ధాత్మ రావడం, వారు సాక్షులయ్యారు. మరి పరిశుద్ధాత్మ వ్యక్తాశక్త అంటే ఏమంటారు? వ్యక్తి పరిశుద్ధాత్మ వ్యక్తాశక్త వ్యక్తి శక్తి కలిగిన వ్యక్తి. వ్యక్తి కలిగిన వ్యక్తి, శక్తి వ్యక్తి వ్యక్తి శక్తి కలిగిన వ్యక్తి. శక్తి కలిగిన వ్యక్తి ఆయన. వ్యక్తి కలిగిన శక్తి చెప్పారే, వ్యక్తి కలిగిన శక్తి వ్యక్తి కలిగిన శక్తి. దట్ ఈస్ రా. ఓకే, వినండి వినండి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, ఆదరణకర్త, ఉత్తరవాది. ఆయన శక్తి కాదు, ఆయన ద్వారా పొందేది శక్తి. మీరు మాట్లాడే పదాల్లో కొంచెం జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ వ్యక్తి, ఆయన ద్వారా పొందే శక్తి. ఆయన వ్యక్తి మనకు శక్తినివ్వడానికి ఆయన వచ్చారు. ఆ శక్తి చేత మనము బూదిగంతముల వరకు సాక్షులంగా ఉండాలి. అడుగుపెట్టు ప్రతి స్థలం దేవుడు మనకిస్తానన్నాడు. అలాగున మనం ప్రభు పని చేయాలి. ఈ రోజుకి పరిశుద్ధాత్మ శక్తి 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 అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 100కి 80 మంది అలాగే ఉన్నారండి. కనుక మనం అలా కాకుండా పరిశుద్ధాత్మ వ్యక్తి, ఆయన ద్వారా పొందేది శక్తి. ఆ విధంగా మనము వాస్తవాన్ని గ్రహించి ప్రభువుకు మనం ఎంతైనా మహిమను ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు ఇంకా చెప్పాలనే ఉంది, కానీ సమయాన్ని బట్టి మనం ముగించాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, లేఖనాల వరుస, వాక్యపు వరుస ఎంత తేటగా ఉన్నదో నాయన.
ఇట్టి సత్యాలను మీరు మాకు బయలుపరుస్తూ మమ్మను బలపరుస్తూ ఉన్నందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ కుమారుని రాజేసి రక్షణ కార్యమును సిద్ధము చేయగా పరిశుద్ధాత్మను పంపి మా పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమై ఉన్న మమ్మను ఒప్పుకొనజేయగా మేము నీతిమంతులుగా, నిత్య జీవరాజ్య వారసులుగా మార్పు చెందడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ వరమును పొంది మీరిచ్చిన వరాన్ని ప్రజలలో ప్రజ్వరిల్లింపజేసి అనేకులను మీ వైపు ఆకర్షించడానికి మమ్మందరిని మీరు సిద్ధం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. లేఖనాల వెలుగులో వాక్య సత్యమును మాకు మీరు బయలుపరిచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మిగిలిన ఇంకా ఎన్నో అమూల్యమైన విషయాలు మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విషయాలు